Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, chapter 14, verse 18. నేటి దినం మన ధ్యానం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం నుండి తీసుకొనబడింది. I will not leave you comfortless, I'll come to you. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. In today's text, Jesus is talking to his disciples about what will happen in future. నేటి దిన భాగములో యేసు ప్రభువారు తన శిష్యులతో భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. In fact, John 14 to 17th chapters are somewhat, some refer as the farewell discourse. వాస్తవంగా చెప్పాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు 17th chapter. 17వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభువారి యొక్క వీడ్కోలు సందేశంగా ఉంది. Jesus promised his disciples that he would not leave them orphaned. యేసు ప్రభు శిష్యులతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. God will be with us through all things. దేవుడు అన్ని పరిస్థితుల ద్వారా కూడా మనతోనే ఉంటాడు. In today's verse, the word comfortless comes from a Greek root word orphanos. నేటి దిన మన వచనంలోని ఆ మాట చూడండి, అనాదరణమైనటువంటిది. Comfortless. అనాదరణ అనేటువంటి మాట. The Greek root word is orphanos. ఆ గ్రీకు పదము నుండి ఆర్ఫెనోస్ అనే పదము నుండి వచ్చింది. And from that word only we get the orphan in English. ఆ మాటను బట్టి ఇంగ్లీష్ లో ఆర్ఫన్, అనాథలు అనే మాట వచ్చింది. So to the sorrowing disciples, he was saying that he will not leave them orphans or destitute. కాబట్టి దుఃఖములో ఉన్నటువంటి శిష్యులతో ఆయన అంటాడు కదా, నేను మిమ్మల్ని అనాథలుగా దిక్కులేని వారుగా విడిచిపెట్టను. He said that he will come to them. నేను మీ యొద్దకు వస్తాను అని చెప్పాడు. To prove that, Jesus appeared to the disciples for 40 days after his resurrection in many different ways. అది రుజువుపరచడానికి ఆయన పునరుత్థానం తర్వాత 40 రోజులు వివిధ రూపాల్లో వివిధ పరిస్థితుల్లో వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. He would often appear when they least expected it. చూడండి, తరచుగా వాళ్ళు ఊహించనటువంటి సమయాల్లో ఆయన వాళ్ళు కనపడ్డాడు. He would appear when the doors were shut and locked. తలుపులు బంధించబడి మూయబడి ఉన్న తలుపుల్లో వాళ్ళు కూడి ఉండగా వచ్చాడు ఆయన. And Jesus was teaching them to realize that he was there even when they did not see him. యేసు ప్రభువారు చూడండి, వారు ఆయన చూడని పరిస్థితుల్లో కూడా ఆయన అక్కడ ఉన్నాడని గ్రహించాలని కోరినాడు. Even today it is the same. ఈ రోజు కూడా అదే కదా. Where 2 or 3 are gathered in his name, he is there in their midst to bless. ఎక్కడ ఆయన నామములో 2-3 కూడి ఉంటారు, ఆయన వారిని ఆశీర్వదించడానికి వారి మధ్యలో ఉంటాడు. We need to live in the consciousness of his presence. ఆయన యొక్క సన్నిధి స్పర్శలో మనం ఉండాలి. The truth gives us great strength and courage. ఈ సత్యం మనకి ఎంతో గొప్ప ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. Before telling these comforting words, చూడండి, ఆదరించే ఈ మాటలు చెప్పక ముందు some of the predictions Jesus has made before are so troubling to them. చూడండి, కొన్ని జరగబోయేటువంటి సంగతులు యేసు ప్రభువు వారికి చెప్పినప్పుడు వారిని ఎంతో కలతపరిచినాయి. He spoke about his impending death in 12th chapter 23-24. 12వ అధ్యాయము 23-24 వచనంలో తాను ఎదుర్కోబోయే సంభవింపనేటువంటి మరణం గురించి చెప్తాడు. And he spoke about the warnings about the traitor in their midst, that is 13:21. మరి 13వ అధ్యాయము 21వ వచనంలో నమ్మక ద్రోహి అయిన వాడి గురించి హెచ్చరిక And చేశాడు. he told about or prophesied about that Peter would deny him in 13:38. 13వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అతని బొంకనై ఉన్నాడని కూడా చెప్పాడు. But to the bolster their courage and faith, Jesus has also offered this extensive reassurance to strengthen them. అయితే చూడండి, యేసు ప్రభు వారు వారిని ఇంకా విస్తృతమైనటువంటి భరోసాని వారికి ఇవ్వడానికి, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ధైర్యాన్ని బలపరచడానికి ఇంకా ఎక్కువైన భరోసా ఇచ్చారు. And he has comforted them with promises that he will return after making the preparations for them in 14:2-3. 14వ అధ్యాయం 2-3 వచనాల్లో వారి కొరకైనటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేసిన తర్వాత మరలా నేను వస్తాను అని కూడా చెప్పాడు. And that by knowing him they know the way of salvation. 14th chapter 5 and 6. 14వ అధ్యాయం 5-6 వచనాలు ఆయనను ఎరుగుట వలన వారు రక్షణ పొందేదారు దాని గురించి చెప్పాడు. Also Jesus promised to send the Holy Spirit to permanently live within those who have faith in Christ in 14th chapter 16 and 17. 14వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్యము వారితో కూడా ఉండుట కొరకై ఆదరణకర్తని పంపిస్తానని కూడా వాగ్దానం In the చేశాడు. ancient world, కాబట్టి ఆ ప్రాచీన ప్రపంచంలో, పురాతన దినాల్లో being an orphan was even more tragic than it is today. చూడండి,
అనాథలుగా ఉండడం అనేది నేటి దినాల్లో ఉండే దానికన్నా ఇంకా ఎంతో విషాదకరంగా ఉండేది ఆ దినాల్లో. Because fatherless children were homeless and penniless. ఎందుకంటే తండ్రి లేనిటువంటి పిల్లలు వాళ్ళు గృహాలు ఇళ్ళు లేని వారుగా డబ్బు లేనిటువంటి వారుగా సంతానంగా మిగిలిపోయేవారు. They were always dependent upon the charity of the strangers. వారు ఎల్లప్పుడూ కూడా పరాయి వారి యొక్క దయా దాక్షిణ్యాల పైన వాళ్ళు జీవించేవారు, ఆధారపడేవారు. When Jesus promises not to leave believers, the disciples in particular, as orphans, యేసు ప్రభు వారు చూడండి వారిని అనాథలుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టనని మాట చెప్పాడు కదా. and especially when he is telling to the disciples, he is reassuring them that this is not the end of their relationship with him. ప్రత్యేకంగా శిష్యులతో అనే భరోసాతో కూడిన మాటలు చెప్తున్నప్పుడు మనతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకి ఇది ముగింపు కాదు అని కూడా చెప్తున్నారు. And they will not be abandoned or left without help. వారు ఏదో నిస్సహాయులుగాను విడిచిపెట్టబడిన వాడుగా ఉండరని చెప్తున్నాడు. In the context of the word comfortless or orphans, చూడండి అనాథను గురైన వారు లేదా అనాథలు అనేటువంటి ఆ మాట సందర్భంలో I want to stress this morning to one kind of sorrow, that is bereavement. ఈ ఉదయకాలము ఒక రకమైనటువంటి మరి ఈ ఆదరణకు సంబంధించిన మాట అంటే One దుఃఖం, kind of sorrow, ఒక రకమైన దుఃఖమును గురించి, that is bereavement, losing our dear ones. అంటే మన ప్రియమైన వారిని కోల్పోయిన దాని గురించి. In the recent past, ఇటీవల కాలంలో due to the pandemic COVID-19 and other related viruses, many lost their loved ones. COVID-19 ఈ తెగులు కారణాన్ని బట్టి ఇంకా ఇతర కారణాలను బట్టి చాలా మంది వారి ప్రియులైన వారిని కోల్పోయారు. When a dear one dies, what happens? ఒక ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది? I want to talk 4 things. 4 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. Firstly, మొదటిది, change will be there. అక్కడ ఒక మార్పు కనబడుతుంది. One you loved and with whom you were too intimate and were hours in converse with them. ఎవరినైతే నువ్వు ప్రేమించావు, ఎంత సన్నిహితంగా ఉండేవాడివో, గంటల తరబడిన వారితో మాట్లాడి And సంభాషిస్తుండేవాడివో, that person has passed away. ఆ వ్యక్తి లేడు, ఇంకా వెళ్ళిపోయాడు. Everything is changed now. ఇప్పుడు అంత మారిపోయింది. Nothing looks to us as it used to be. ఇప్పుడు అదే ఉపయోగకరంగా ఉన్నట్టు ఏం కనపడదు And మనకి. you are thinking that there won't be any sunshine in your life. అంతేకాకుండా ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం ఉండదు అన్నట్టుగా ఉంటుంది. It is really amazing to see that when one face is gone, one voice is silenced, and the result of that death, the whole world is altered to you. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇక ఆ స్వరము వినపడడం లేదు. అలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు చూడండి అంతే కూడా శూన్యం లాగానే అనిపిస్తుంది. This is the first thing, a great change will be there. ఇది మొదటి మార్పు, ఎంతో గొప్ప మార్పు కనబడుతుంది. And secondly, రెండవది separation. వేరైపోవటం. When a person dies, a great gulf opens. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పెద్ద అగాధం ఏర్పడుతుంది. People may be consoling you, ప్రజలు ఏదో నిన్ను ఓదార్స్తుండొచ్చు, yet that gulf will become wider and wider. అయినను ఆ అగాధం మరింత పెద్దగా అయిపోతా ఉంటుంది. Others may try to mingle with you, but you cannot. ఇతరులు ఏదో నీతో కలగలుపుగా ఉండాలని ప్రయత్నిస్తారు కానీ నీ వల్ల కాదు. And third thing is మూడవ సంగతి loneliness. ఒంటరితనం. No wonder that the silence is oppressive. చూడండి, ఏ ఆశ్చర్యం లేకుండా ఈ నిశ్శబ్దం అనేది అనగదొక్కదుగా ఉంటుంది. No matter how many you may have around you, నీ చుట్టూ ఎంత మంది ఉన్నా కానీ, or how kind they are, వారు ఎంత దయగలిగిన వారుగా దయ చూపించేవారైనా, you are thrown back into your own thoughts which circle around the dead person. నీవు ఆ చనిపోయిన వ్యక్తితో ఉన్న నీ ఆలోచనలే మెదులుతుంటాయి. You will be pained of that solitude. నీ ఆ ఒంటరితనాన్ని బట్టి ఎంత బాధ కలుగుతా And the ఉంటుంది. fourth result, when we lose our dear మన ones, ప్రియమైన వారి ఆప్తులని కోల్పోయినప్పుడు నాలుగవది, the first one is the change. మొదటిదేమో మార్పు, The second one is the separation. రెండవది వేరైపోట, Thirdly, loneliness. మూడవది And ఒంటరితనము, the fourth one is fear. నాలుగవది భయము. It is due to the painful apprehension that what the future is going to be. ఇక భవిష్యత్తు ఎలాగుంటుందో అనే దాని గురించి ఎంతో బాధకరమైన ఆందోళనతో కూడిందిగా How ఉంటుంది. shall I live on? నేను ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలి? What shall I do without the love, concern, comfort and counsel? కాబట్టి ఆ ప్రేమ, నన్ను పట్టింపు, నా ఆలోచన చెప్పేవారు లేని పరిస్థితి ఎట్లా ఉంటుంది? Such questions will come. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మెదులుతుంటాయి. All the dear ones, maybe friends or relatives, or will leave you and go away after a couple of days. 2 రోజులు అయిపోయినాయంటే ప్రియమైన వారు, నేను ప్రేమించిన వారు, నీ ఆప్తులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ విడిచి Then వెళ్ళిపోతారు. this fear will be haunting you more and more. అప్పుడు ఈ భయము మరింతగా నిన్ను So వెంటాడుతుంటుంది. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి from the verse of our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం నుండి Lord Jesus is assuring you that he will not
leave you orphans. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఈ భరోసా ఇస్తా ఉన్నాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టను నిశ్చేతనిస్తున్నాడు ఆయన. Christ is the only antidote to this situation. ఈ పరిస్థితులన్నిటికీ కూడా క్రీస్తు యేసే నీకు ఆయన ఒక జవాబుగా ఉన్నాడు. When he promises like that, ఆ విధంగా ఆయన వాగ్దానాలు చేస్తున్నప్పుడు with him there is no shadow of turning. కాబట్టి ఆయనలో నీకు వెను తిరిగేటువంటి ఏ సూచనలు లేవు. He is the same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా He ఉండేవాడు. will fill your lonely soul with the hosts of heaven. కాబట్టి నీ యొక్క ఒంటరితనాన్ని అంతా కూడా పరలోక సైన్య సమూహంతో ఆయన You నింపివేస్తాడు. will be never no more alone. ఇక నువ్వు ఎన్నడూ ఒంటరివాడుగా ఉండవు. All the fears flies away. అన్ని భయాలన్నీ ఎగిరిపోతాయి. So dear listener, కాబట్టి ప్రేమైనటువంటి శ్రోతలారా, and are you sorrowful today? ఈ రోజు నువ్వు దుఃఖంగా ఉన్నావా? Take hold of this promise. ఈ వాగ్దానాల్ని చేపట్టు. You are not an orphan. నీవు అనాథవు కానే You are కావు. not alone. నీవు ఒంటరివాడవు కాదు. Jesus will be with us always. యేసు ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. May God strengthen you. దేవుడు నిన్ను బలపరచును గాక.